భార్యకు హక్కులుంటాయని కూడా చాలామంది పురుషులు గుర్తించరు. భార్యాభర్తల సంబంధాలు అనేది కూడా చాలా గౌరవప్రదమైన సంబంధాలే కాదు, చట్టరీత్యా హక్కులుండే సంబంధాలు. సో గౌరవము, సాంప్రదాయము, ఆచారము పేరిట వారి హక్కుల్ని నిరాకరించకూడదు కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇవాళ సుప్రీంకోర్టు ఓ కేసులో తీర్పు చెప్తూ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే, భార్యకు, హోమ్ మేకర్కు, హౌస్ వైఫ్ అనేది వరకు అనేవాళ్ళు ఇప్పుడు అది గౌరవప్రదం కాదు కనుక హోమ్ మేకర్ అంటున్నారు. ఎందుకంటే భార్య శ్రమ అనేది లెక్క ఖరీదు కట్టలేనంత శ్రమ గనక, ఒక కుటుంబంలో ఆమె చేసే త్యాగం చాలా గొప్పది కనుక దాన్ని గుర్తిస్తూ హోమ్ మేకర్ అనే పదం వాడుతున్నారు. హోమ్ మేకర్కు ఎకనామిక్ స్టెబిలిటీ ఉండాలి. అంటే ఆ హోమ్ మేకర్ అంటే ఆమెకు ఉద్యోగం చేయడం లేదు కదా, ఆమెకు సొంత సంపాదన లేదు కదా, భర్త సంపాదన పైనే ఆధారపడుతోంది కదా అంటూ ఉంటే లాభం లేదు. వారికి ఆర్థిక సహకారం అనేది భర్త నుంచి లభించడం ఒక హక్కు. భర్త ఇవ్వనప్పుడు ఆ హక్కును ఆమె కోరుకునే అధికారం ఉంటుంది. సో ఇట్స్ అ రైట్, ఇట్స్ నాట్ ఎ చారిటీ. భార్య పట్ల ఏదో ప్రేమతో దయతో ఇస్తున్నది కాదు, భార్యకు హక్కు ఉంటుంది అని సుప్రీంకోర్టు పేర్కొంది. సో ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం భర్తకున్న బాధ్యత. ఆమెకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి. ఇందుకు అవసరమైన ప్రాక్టికల్ మెజర్స్ కూడా తీసుకోవాలని సుప్రీంకోర్టు అన్నది. ఉదాహరణకు భార్య పేరిట జాయింట్ అకౌంట్ ఉండాలి, ఏటీఎం భర్త ఆమెకు సొంత ఏటీఎం అయినా ఉండాలి, లేదా భర్త ఏటీఎం కన్నా యాక్సెస్ ఉండాలి అని కోర్టు తీర్పు చెప్పింది. గతంలో కూడా ఈ ఒక్క కేసులో తీర్పు చెప్తూ భర్త సంపాదనతో కొన్న ఆస్తిలో కూడా భార్యకు వాటా ఉంటుంది. ఆమె భార్య సంపాదన కాదు కదా, అది భర్త సంపాదన కదా, తన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనడానికి అవకాశం లేదు. కోర్టు చెప్పింది ఏంటంటే, ఒక పురుషుడు సంపాదిస్తున్నాడంటే అర్థం ఆ స్త్రీ కుటుంబ బాధ్యతలు చేపట్టడం ద్వారా సాధ్యమవుతుంది. స్త్రీ కుటుంబ బాధ్యతలే చేపట్టకపోతే పురుషుడు ఆదాయం పైన కేంద్రీకరించలేడు. అందువల్ల స్త్రీల శ్రమ, ఇంటి గృహిణుల శ్రమకు ఖరీదు కట్టం మనం అన్పెయిడ్ లేబర్గా ఉంటుంది. కానీ అది చాలా పెద్ద బాధ్యత. కుటుంబాన్ని మొత్తాన్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, భర్తను అత్తమామల్ని చూసుకోవాలి, కుటుంబ గౌరవాన్ని నిలపాలి, ఇంటి పనులే కాదు పిల్లల చదువు సంధ్యలు చూసుకోవాలి, ఆరోగ్యం చూసుకోవాలి. ఇవన్నీ భార్య చూసుకుంటోంది కనుకనే ఈ పెద్ద మనిషి ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేస్తూ సంపాదించుకోగలుగుతున్నాడు. ఇవేవి చూసుకోకపోతే పురుషుడు సంపాదించగలడా? సో నా సంపాదనతో ఆస్తి కొనుక్కున్నాను, నా భార్యకి ఏం పని, ఆమె నాకు కష్టపడదా అని ఆర్గ్యూ చేస్తే అది చట్టవిరుద్ధం. ఎందుకంటే నీవు కష్టపడ్డావు కరెక్టే, కానీ నీ భార్య ఆ త్యాగం చేయడం వల్ల, అన్పెయిడ్ వర్క్ అంటే ఎలాంటి వేతనము లేని శ్రమ చేయడం వల్ల నువ్వు ప్రశాంతంగా సంపాదించగలిగావు. అందువల్ల ఈ సంపాదనలో కూడా భార్యకు హక్కు ఉంటుంది అని గతంలో కోర్టులు తీర్పులు చెప్పాయి. ఇప్పుడు మరింత ప్రాక్టికల్గా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలో అంటే వాస్తవంగా కేసు వేరు, మహమ్మద్ అబ్దుల్ సమద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అనే కేసులో ముస్లిం మహిళ విడాకులు తీసుకున్నాక భరణానికి హక్కుకు సంబంధించిన కేసు. దానిపైన నేను సెపరేట్ వీడియో పెట్టాను, చూడండి. కానీ ఈ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది, ఈ అబ్జర్వేషన్ చేసింది. అంటే ప్రాక్టికల్గా కూడా స్త్రీకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి, ఓ జాయింట్ అకౌంట్ ఉండాలి, ఏటీఎం ఉండాలి అని కూడా తీర్పు చెప్పింది. అందువల్ల ఇంక్రీజింగ్లీ మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ హోమ్ మేకర్ గృహిణి అంటే ఏదో సేవలు చేసుకుంటూ ఉండాలి, ఆమె సేవలకు గుర్తింపు ఉండకూడదని మనము సంస్కృతిలో చాలా గొప్పగా గృహిణికి విలువిస్తాం. ఇల్లాలు లేని ఇల్లే లేదు అంటాం. కానీ ఆచరణలో చాలామంది ఇళ్లలో ఆర్థిక స్వేచ్ఛ కానీ, ఆర్థిక భాగస్వామ్యం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ, ఫైనాన్షియల్ ఒక సపోర్ట్ కానీ ఉండదు. ప్రతిదానికి భర్త పైన ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. చాలా ఇళ్లలో అయితే నేను చూశాను, ఈవెన్ వర్కింగ్ ఉమెన్ కూడా తమ సంపాదన తీసుకొచ్చి భర్త చేతుల్లో పెట్టే ఆచార స్వభావం ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి. పెట్టకపోతే ఆ భర్త ఊరుకోని మనుషులు కూడా ఉన్నారు.
ఈవెన్ ఇక వర్కింగ్ ఉమెన్ పరిస్థితి ఇలా ఉంటే నాన్ వర్కింగ్ వాళ్ళకి ఎంత ఉంటుంది? వర్కింగ్ ఉమెన్ కన్నా తన సంపాదన పైన తనకు హక్కు ఉండాలి కదా. కానీ కోర్టు చెప్తున్నది వర్కింగ్ ఉమెన్తో సంబంధం లేదు, హోమ్ మేకర్ కూడా భర్త సంపాదనలో హక్కు ఉంటుంది. అందువల్ల భర్త తన సంపాదన తన కష్టార్జితం అనే అవకాశమే లేదు. అందువల్ల భార్య త్యాగం లేకుండా, భార్య శ్రమ లేకుండా, భార్య కుటుంబ బాధ్యతలను చూసుకోకుండా భర్త సంపాదించే అవకాశమే లేదు కనుక భార్యకు కూడా హక్కు ఉంటుంది. అందుకే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి. అందుకు ప్రాక్టికల్ మెజర్స్ కూడా తీసుకోవాలి. జాయింట్ అకౌంటు, ఏటీఎం అనేది కూడా భార్యకు యాక్సెస్ ఉండాలని సుప్రీంకోర్టు ఇవాళ అబ్జర్వ్ చేసింది.